అమరావతిలోని ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎంపీలు ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రైతులతో సమావేశమవుతానని చంద్రబాబు అన్నారు. త్రిసభ్య కమిటీ ప్రతి నెల రైతులతో సమావేశమవుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కృషి చేస్తుందని చంద్రబాబు చెప్పారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తమ సమస్యలను సీఎం విన్నారని అమరావతి రైతులు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలసీ డాక్యుమెంట్పై అధికారులకు పలు సూచనలు చేశారు. 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. రాష్ట్ర అభివృద్ధిని 3 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలన్నారు. జర్మనీ ప్రతినిధులతో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ప్రజాభవన్లో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు ఆయన. యావత్ ప్రపంచం ప్రయోజనం పొందేలా జర్మనీ ప్రతినిధులకు బట్టి తెలిపారు. జర్మనీలో పర్యటించాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం అందింది. టెక్నాలజీ, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్ లో తెలంగాణ, జర్మనీ మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతమయ్యేలా టూర్ కొనసాగాలని అక్కడి నాయకులు కోరారు. ఈ పర్యటనలో జర్మనీ ప్రభుత్వ పెద్దలు, కీలక అధికారులు, అక్కడి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రీ నిపుణులతో శ్రీధర్ బాబు భేటీ కానున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. మంత్రితో పాటు సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పలువురికి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేశారు. బల్లికురువ మండలం చెన్నుపల్లిలో రైతన్న సేవ మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని అనంతరం గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పురోగతిలో R&D శాఖ కీలక పాత్ర పోషిస్తుందని రోడ్లు, భవనాల శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం ఎర్రమంజిల్లోని R&D ప్రధాన కార్యాలయంలో విజన్ 2047పై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై గాంధీ భవన్లో మంత్రులకు ఫిర్యాదు చేశాడో బాధితుడు. తనకు ఇల్లు ఇప్పిస్తారని చెప్పి 10 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆరోపించారు. 70 ఏళ్ల వృద్ధుడు ఇచ్చిన ఫిర్యాదు కాపీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుని వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన నేతలకు ఈ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు బీజేపీ హైకమాండ్ను అభ్యర్థించారు. కమలం పార్టీలో పాత కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలన్నారు. ఆర్థికంగా బలంగా లేని కార్యకర్తలను ఎన్నికల్లో నిలబెట్టి వారి విజయం కోసం పార్టీ పెట్టుబడి పెట్టాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు కృషి చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై గురువారం పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అడ్వాన్స్డ్ సిటీ సర్వేలెన్స్ గ్రిడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అనే నూతన వ్యవస్థను హైదరాబాద్ సిటీ పోలీసు శ్రీకారం చుట్టింది. నగరంలోని సీసీటీవీ కెమెరాల నెట్వర్క్ను మరింత బలోపేతం చేసేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. సీసీటీవీల వ్యవస్థను విస్తరణ, నిరంతరం సజావుగా పనిచేసేలా నిర్వహణ చర్యలను ఈ బృందాలు చేపడతాయి. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుఫానుకు దిట్వాగా నామకరణం చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతుందన్నారు. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పరిశ్రమల భూములను సీఎం అమ్ముకుంటున్నారన్నారు. భూ కుంభకోణంలో రేవంత్ కమిషన్ 50% ఉందని కేటీఆర్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్గా సీఎం పనిచేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ ఎంపీలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. పార్లమెంటు సమావేశాలలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఎంపీలకు బట్టి దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, బిల్లులు, ప్రాజెక్టులకు సంబంధించిన పలు ఆమోదాలపై చర్చించారు. పార్లమెంటులో ఎంపీలు ఏకగ్రీవంగా వ్యవహరించాలని బట్టి సూచనలు చేశారు. కాళోజీ యూనివర్సిటీలో అవినీతి జరుగుతుందని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్కు, ఎన్ఎంసీ చైర్మన్కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు, వివాదాలకు నిలయంగా మారిందని లేఖలో తెలిపారు. విద్యా సంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడుతనానికి, రేవంత్ రెడ్డి విలువలేని తనానికి నిదర్శనమన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం నాగిరెడ్డిపేట గ్రామంలో నిజాం సాగర్ ప్రాజెక్టు ముంపు రైతులతో కవిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను కవిత అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ వాళ్లు నోటికి ఏది వస్తే అది చెప్పి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. ఇక్కడ ఎమ్మెల్యే మదన్ మోహన్ కనబడని పరిస్థితి అని తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో భారత జ్యోతి పురస్కార బహుకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావుకు భారత జ్యోతి పురస్కారాన్ని అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి జోన్ 6 జిల్లాల బీజేపీ మండల అధ్యక్షుల ప్రశిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రారంభించారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతలతో కలిసి సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. కడప నగరంలోని టీడీపీ ఎన్ఆర్ఐ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పార్టీ ప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు. వైసీపీ నేతలకు తమ నాయకుడికి వేలెత్తి చూపే అర్హత లేదని పలువురు నాయకులు అన్నారు. ప్రకాశం ఖమ్మం కోనేటి వీధిలో మద్యం మత్తులో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేశాడు. కర్రతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మామపై అల్లుడే దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం గడ్లూరు మండలంలో త్వరలో బీపీసీఎల్ పరిశ్రమ ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో ఊరిలో దీనికి సంబంధించిన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ దామోర హిమవంశీ ఇతర అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నష్టపరిహారాన్ని 15 నుంచి 20 లక్షలకు పెంచినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్పై కార్పొరేషన్ మేయర్ వసీం సలీం ఫైర్ అయ్యారు. తనను మేయర్ పదవి నుంచి దింపేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని మేయర్ ఆరోపించారు. అనంతపురానికి ఎవరు కొత్తగా వచ్చారో అందరికీ తెలుసు అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం ఐనాం గ్రామ శివారులో ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. టోకెన్ పద్ధతిలో కొత్త రకం బెట్టింగ్ను నిర్వహిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేసి 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 65,270 నగదు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ శిశువును పొదల్లో వదిలిపెట్టారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అక్రమ అబార్షణపై ఆర్ఎంపీ రవీందర్ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి గ్రామ పంచాయతీ చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల కోసం నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు, అధికారులు పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియను, ఏర్పాట్లను, నామినేషన్ స్వీకరిస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎలక్షన్ అబ్జర్వర్లు. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయంలో రేపు దీక్షా దివాస కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులు, నాయకులు, సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఏదులాబాద్కు చెందిన యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతి ఉదయం 5 గంటలకు ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని పోలీస్ స్టేషన్లో తండ్రి ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్ బేగంపేట హార్మోనీ అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ వాసులు శాంతియుత నిరసన తెలిపారు. తమ ఏరియాలో మద్యం దుకాణం ఏర్పాటు కాబోతుందని తెలుసుకుని నిరసన ప్రదర్శన చేశారు. మద్యం దుకాణాలను వేరే చోటికి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ హాజరై కాలనీ వాసులకు మద్దతు తెలిపారు. మాక్ అసెంబ్లీలో శాసనసభ స్పీకర్గా అభినయం చేసిన సైపరెడ్డి స్వాతిని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అభినందించారు. ఇలాంటి ప్రతిభావంతులైన యువత రాజకీయాల పట్ల అవగాహన పెంపొందించుకోవడం సమాజానికి అవసరమన్నారు సత్యప్రభ.
స్వాతికి భవిష్యత్తులో మరింత ఎదగాలని ఆశీర్వదించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో 2 బైకులు ఢీకొని 2 మృతి చెందారు. ఈ ఘటన గరుడకడి గ్రామ సమీపంలో జరిగింది. మృతులు పాతపట్నం మండలానికి చెందిన వారిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఒరిస్సాకు చెందిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కడప జిల్లాలో మరో డిజిటల్ అరెస్టు కేసును పులివెందుల పోలీసులు ఛేదించారు. 6 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి 1,05,000 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ అరెస్టుపై అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ అరెస్టు చేశామని ఎవరు ఫోన్ చేసినా నమ్మొద్దని పోలీసులు స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ పరిధిలో మెటల్ రోడ్డు పనులకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు భూమి పూజ చేశారు. చింతల నాగారం నుంచి ఫిల్టర్ బెడ్ వరకు 30 లక్షల వ్యయంతో ఈ రోడ్డు పనులు జరగనున్నాయి. అనంతరం అమృత్ 2.0 పథకంలో భాగంగా పట్టణంలో కొనసాగుతున్న తాగునీటి పైప్లైన్ పనులను బాలరాజు పరిశీలించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పర్యటించారు. ఆయనకు ప్రజలు పెద్ద ఎత్తున వినతి పత్రాలు అందజేశారు. దీనిపై స్పందించి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మిథున్ రెడ్డి తెలిపారు. కాకినాడలో లేబర్ కోడ్ అమలును వ్యతిరేకిస్తూ సిఐటియు ధర్నా నిర్వహించింది. కేంద్రం ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన పత్రాలను దహనం చేశారు. లేబర్ కోడ్లు కార్మికుల హక్కుల పాలిట ఉరితాడుగా మారతాయన్నారు. నయా బానిసలుగా మారకముందే కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలోని సివిల్ సప్లై గోదాంలో భారీ రేషన్ బియ్యం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. గోదాం నుండి సుమారు 212 టన్నుల రేషన్ బియ్యం గల్లంతైనట్లు అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. అక్రమాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టేందుకు పౌర సరఫరాల డిస్ట్రిక్ట్ మేనేజర్ సోదాలు నిర్వహించారు. ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం రావికంపాడు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేశారు. సెర్చింగ్లో ట్రాన్స్ఫార్మర్లలోని వైర్లు దొంగలిస్తున్న 2 మహిళలు, 3 వ్యక్తులు మొత్తం కలిపి 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. ముద్దాయిల వద్ద నుంచి 2 కార్లు, దొంగలించడానికి ఉపయోగించే సామాగ్రి, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక టీడీపీ నాయకుడు గొట్టిపాటి ప్రసాద్ను గుర్తు తెలియని అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చారు. తన కోళ్ల ఫారం వద్దకు వెళ్లిన గొట్టిపాటి ప్రసాద్ను హతమార్చి ఆ కోళ్ల ఫారంలో గోతాలతో ప్రసాద్ మృతదేహాన్ని కప్పివేసి దొండగులు పరారయ్యారు. అనకాపల్లి మండలం పిసిరికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో శ్రీ నల్లమారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల, గ్రామస్తుల, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు, పాలాభిషేకాలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలేటిపాడు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైస్ మిల్లులోని డ్రైయర్ను ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఏలేటిపాడు సొసైటీ రైతులకు ఎన్నో సేవలు అందిస్తుందని, ఇదే మిగిలిన సొసైటీలకు ఆదర్శంగా నిలుస్తుందని అరిమిల్లి తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కోర్టు ఆవరణలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, జిల్లా జడ్జి ఎం శ్రీహరి ఆవిష్కరించారు. నీరు వృధా పోకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఘన స్వాగతం పలికారు. మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత తొలిసారి జిల్లాకు వెళ్లిన షాజహాన్కు స్వాగతం పలికిన కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో షాజహాన్ కృషిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రధాన గేటుపైకి ఎక్కి ఓ రైతు ఆత్మహత్య యత్నం చేశాడు. స్పందించిన పోలీసులు ఆయన్ను కిందకు దింపారు. రైతు భూమి చుట్టూ ఫారెస్ట్ అధికారులు ఫెన్సింగ్ వేశారని, దానిని తొలగించాలని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నామినేషన్ ప్రక్రియను డీసీపీ ఎగ్గడి భాస్కర్ పరిశీలించారు. డీసీపీ వెంట రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఉన్నారు. నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్తో ఓ ఇల్లు దగ్ధమైంది. ఇంట్లోని సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి ఆలస్యం కావడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. 8 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
నవంబర్ 30న విజయవాడలో కాపునాడు స్వర్ణోత్సవం కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ ఆవిష్కరించారు. వంగవీటి మోహన్ రంగా కాపునాడు ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రగొప్పు నాగేశ్వరరావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బూడిద రవాణా సమస్యతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై స్థానికులు ఆందోళన చేశారు. కాలుష్య సమస్యకు పరిష్కారం చూపే వరకు లోడింగ్ జరగనివ్వమని స్థానికులు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ దోపిడీ తప్ప స్థానిక ప్రజల ఇబ్బందులు పట్టవా అని ప్రశ్నించారు. సమస్య పరిష్కరించి లోడింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో విషాదం నెలకొంది. కుమారుడిని చంపి డిప్యూటీ తహసీల్దార్ భార్య ఆత్మహత్య చేసుకుంది. కుమారుడిని గొంతు కోసి తర్వాత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మారం వైపు వెళ్తున్న బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఆదిలక్ష్మి అనే మహిళ బతికొండగానే భర్త డెత్ సర్టిఫికేట్ పంపించాడు. ఈ ఘటన కడప జిల్లా కలసపాడులో చోటు చేసుకుంది. తాగుబోతు భర్త వేధింపులు భరించలేక 15 రోజుల క్రితం మొద్దనూరు నుంచి పుట్టింటికి వెళ్లారు. దీంతో డెత్ సర్టిఫికేట్ తీసుకుని పోస్ట్ ద్వారా పంపించాడు భర్త మారుతీరాజు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య ఆదిలక్ష్మి.